అమరావతి కూడా మీ అందరికీ తెలుసు, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా రాజధానికి 30,000 ఎకరాలు పైబడి ఉండాలి, గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఉండాలని కోరుకుంటున్నానని సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేనిటువంటి విధంగా మరి 33,000 ఎకరాలు ఒక లాఠీ ఛార్జీ లేకుండా, ఒక చిన్న నిరసన లేకుండా మరి 33,000 ఎకరాలు రాజధాని కోసం మరి భూసేకరణ, మరి ల్యాండ్ పూలింగ్ జరిగింది అని అంటే అది ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, విశ్వాసం ఒక కారణం. రెండవది, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గూడు నీడ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అమరావతి రైతులు తమ విలువైనటువంటి భూముల్ని సైతం త్యాగం చేసి ఈ రాష్ట్రానికి ఇస్తే మరి అటువంటి త్యాగం చేసినటువంటి రైతు కుటుంబాల్ని ఈవేళ అవమానపరిచేటువంటి విధంగా